హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రియసఖి 10వ భాగాన్ని వినేద్దాం. ఒక్క నిమిషం మౌనంగా ఉండి కాఫీ ఒక్క సిప్పు తాగి నీకిష్టమో లేదో తెలియకుండా నిన్ను పెళ్లి చేసుకుని నీకస్సలు తెలియని మనుషుల మధ్యలోకి నిన్ను తీసుకునొచ్చాను. ఇక్కడ ఉండడం నీకిష్టమేనా అని అడిగాడు. తనేం చెప్తుందో అని తన ముఖం ముఖం ఒక్క చూస్తూ ఆ మాటకి తన కంట్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. అది గమనించిన రామ్ కప్ పక్కన పెట్టి సీతకి కొంచెం దగ్గరగా జరిగి సీత ఏమైంది అని కాస్త కంగారుగా అడిగాడు. నా ఇష్టాల గురించి అడిగి తెలుసుకునే మనుషుల మధ్య నేను ఉంటాను అని కలలో కూడా నేనేనాడూ కలగనలేదు అనుకుంటూ రామ్ మాటకి తేరుకుని ఇష్టమే అని చెప్పింది. ఆ మాటకి రామ్ గుండె గాలిలో తేలిపోతుంటే కాఫీ తాగి కప్పు సీతకిచ్చాడు. సీత డోర్ వరకు వెళ్ళగాని తనని మళ్ళీ పిలిచాడు. సీత ఆగగానే ఈసారి రామ్ తన దగ్గరికి వెళ్ళి నిన్నొకటి అడగనా అన్నాడు మళ్ళీ. ఆ మాట వినగానే అప్పటి వరకు రిలాక్స్ అయిన ఆత్మారాం టక్కున లేచి ఎగిరి గంతులు వేస్తూ హగ్గైనా ముద్దైనా అడుగుతాడనే ఊహల్లో ఉన్నాడు. చెప్పండి అంది సీత. ఇక్కడ ఉండడానికి నీకు ఏ ఇబ్బంది లేదు కనుక నవ్వుతూ మాట్లాడుతూ ఉంటావా సీత? నువ్వు నవ్వితే చాలా బాగుంటావు అన్నాడు రామ్. రామ్ అలా అడగగానే రామ్ కలలోకి చూసింది సీత. ఒక క్షణం వాళ్ళ చూపులు కలిశాయి. వెంటనే తల వంచేసి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సీత. నవ్వుతూ వెళ్తున్న సీతని చూసి మనసు సంతోషం పట్టలేకపోతుంటే డోరు మూసేసి 4 స్టెప్పులు వేశాడు రామ్. రామ్ ఫ్రెష్ అయి వచ్చేసరికి బెడ్ మీద ఉన్న తన బట్టలు చూసి నవ్వుతూ డ్రెస్ చేసుకున్నాడు. బయటకొచ్చి కిందికి తొంగి సీత కోసం చూస్తాడు. డైనింగ్ టేబుల్ సర్దుతో కనిపించింది. తనని చూస్తే బాగున్ను అనుకుంటూ అక్కడే ఉన్నాడు. ఇంతలో యశోధర గారు రామ్ని చూసి కన్నయ్య అక్కడే ఉన్నావేంటి, రా కిందికి అని పిలిచారు. హా వస్తున్నాను గ్రాని అని ఆవిడికి చెప్పి మెట్లు దిగుతున్నాడు రామ్. అప్పుడు చూసింది సీత రామ్ని. సీత తనని చూడగానే చూపుడు వేలు బొటన వేలుతో షర్ట్ కాలర్ పట్టుకుని మిగిలిన 3 వేళ్ళు పైకెత్తి షర్టు బాగుంది అని సైగ చేశాడు. సీత చిన్నగా నవ్వి చూపు తిప్పేసింది. రామ్ నవ్వుతూ వెళ్ళి హాల్లో కూర్చున్నాడు. కౌసల్య గారు వెళ్ళి అందరినీ పిలిచారు తినడానికి. కౌసల్య గారు భరత్ కోసం అన్నీ ఒక ప్లేట్లో పట్టుకుని పైకి వెళ్ళబోతూ ఉంటే అక్క భరత్కి నేను తినిపిస్తాను ఇలా ఇవ్వు అంటూ ఆవిడ చేతిలో ప్లేట్ తీసుకుని భరత్ రూమ్కి వెళ్లారు పద్మగారు. సీత అందరికీ వడ్డిస్తుంటే తనని ప్రేమగా చూస్తున్నారు యశోధర గారు. ఇప్పటి వరకు సీతతో ఎక్కువగా మాట్లాడలేరు ఆవిడ. కారణం సుమిత్ర చనిపోయినా ఆ ఇంటి వాళ్ళు ఎవరూ రాలేదనే చిన్న కోపం. కానీ అక్కడ పరిస్థితులు అన్నీ తెలిసాక సీత మీద జాలి కంటే సుమిత్ర పోలికలతో ఉన్న తన మీద ప్రేమ ఎక్కువ కలిగింది ఆవిడికి. ఎందుకో మనసు సీతని దగ్గరకు తీసుకోమంటుంది. కానీ ఇన్నేళ్ళుగా కఠినంగా ఉన్న ఆవిడ అందరి ముందు బయటపడలేరు కనుక తినేసి వెళ్ళిపోయారు. పద్మగారు భరత్ రూమ్కి వెళ్లేసరికే గోడని పట్టుకుని నడుస్తూ కనిపించాడు భరత్. ఒక్కసారిగా ఆవిడ ఒళ్ళు జలధరించింది. భరత్ ఒంటి మీద గాయాలు చూస్తుంటే ఏడుస్తూ డోర్ దగ్గరున్న ఆవిని చూసి భరత్ మెల్లగా ఆవిడ దగ్గరికెళ్ళి కళ్ళు తుడుచుకుని హత్తుకున్నాడు. భరత్ వెన్ను సవరదీస్తూ ఉన్నారు ఆవిడ. భరత్ని బెడ్ వరకు తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రేమగా తినిపించారు. ఒక అమ్మని దూరం చేసిన దేవుడు నాకు 2 అమ్మల్నిచ్చాడు అన్నాడు భరత్ ఆవిడ చేయి పట్టుకుని. భరత్ బుక్క మీద చెయ్యి వేసి మరో చేత్తో కళ్ళు తుడుచుకుంటూ నాకు ఎందుకురా చెప్పలేదు సుమిత్ర గురించి అని అడిగారు. ఎక్కడో దగ్గర సంతోషంగా ఉంది అనుకున్న నీకు అమ్మ గురించి చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేదమ్మా, అందుకే చెప్పలేదు అన్నాడు భరత్. అయినా అమ్మని ఇన్ని రోజులు ఫోటోలో చూసేవాడిని, ఇప్పుడు అదే రూపంలో ఉన్న వదిన, అంతే ప్రేమ పంచే 2 అమ్మలున్నారు, చాలమ్మా అన్నాడు భరత్. అలా మాట్లాడుతూ భరత్కి తినిపించేసి కిందికెళ్లారు. కౌసల్య గారు పద్మగారికి కూడా వడ్డించి సీత కౌసల్య గారు సీతకు కూడా తన పక్కనే ఉన్న ప్లేట్లో అన్నీ పెట్టి తినమని చెప్పడంతో వాళ్ళతో కలిసి తినేసింది సీత. ఇక విశ్వనాథం గారు బయలుదేరతామనగా సీత కంట్లో తెలియని బాధ ఆయన గుండెల్లో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. తనను అలా చూస్తుంటే ఇంట్లో అందరికీ కళ్ళని లాగడం లేదు. రామ్ గుండె మెలిపెట్టేసినట్టుగా అయింది సీత అలా ఏడుస్తుంటే. విశ్వనాథం గారు కూడా సీత తలనిమృతూ ఇన్ని రోజులు నీ కష్టాన్ని చూస్తూ ఏవీ చేయలేక బాధపడ్డాను. ఆ దేవుడికి నా మీద దయ కలిగిందేమో, ఇకపై నీ సంతోషాన్ని చూస్తూ బ్రతకమని ఇలా చేశాడు. ఇక నీ కష్టాలు బాధలు తీరిపోయాయి తల్లి, ఏడవకు అంటూ సీతని ఓదారుస్తున్నారాయన. పద్మగారు కూడా సీతని హత్తుకుని రామ్ వంక చూసి జాగ్రత్త అన్నారు. రామ్ సరేనంటూ తలూపాడు. శ్రీనివాస్ గారు సీత తలనిమిరి ఇది బాధపడే సమయం కాదు, సంతోషంగా ఉండు సీత అని ధైర్యం చెప్పి అందరికీ పేరు పేరున వెళ్తున్నామని చెప్పి ముందుకెళ్లారు. సీత కూడా వాళ్ళతో గుమ్మం వరకు నడిచింది. కారు ఎక్కిన తండ్రిని చూసి కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు తనకి.
యశోధర సీత భుజం మీద చెయ్యి వేసి, ఏడుస్తూ పంపిస్తావా వాళ్ళని అన్నారు సౌమ్యంగా. ఆవిడ మాటతో కాస్త కుదురుకొని ఏడవడం ఆపి వాళ్ళకి చెయ్యూపింది సీత. యశోధర గారు కూడా సీతని దగ్గరికి తీయడంతో మనసుకి ఇంకాస్త ధైర్యంగా అనిపించింది వాళ్ళకి. వాళ్ళ కారు గేటు దాకా వెళ్లే వరకు అక్కడే ఉండి అందరూ లోపలికెళ్లారు. వెళ్తున్న సీత చేయి పట్టుకుని బయటే ఆపాడు రామ్. నీరు జారుతున్న సీత కళ్ళని తన చేతి వేలతో తుడిచి, నీకెప్పుడు మామయ్య గారి వాళ్ళని చూడాలనిపించినా నాతో చెప్పు, నేనేర్పాటు చేస్తాను అన్నాడు రామ్ సీత ముఖాన్ని తన చేతులతో పట్టుకుని తన ముఖం వంక చూస్తూ. "హ్మ్" అంటూ చిన్న స్మైల్ ఇచ్చింది సీత. ఇద్దరు కలిసి ఇంట్లోకెళ్లారు. కాసేపటికి రామ్ ఆఫీస్కి వెళ్తూ కౌసల్య గారి కోసం కిచెన్లోకెళ్ళాడు. ఆవిడికి చెప్పి బయటకొస్తూ సీత కోసం చుట్టూ చూస్తాడు. వడియాలు ఎండబెడుతున్న ముత్యాలు ఏదో చెప్తుంటే వాటిని చేతి దూరంగా అంటూ అక్కడే కూర్చుని సీత. రామ్ చూపు గుచ్చుకుని వెనక్కి చూసింది. చేతిలో ఉన్న బ్యాగ్ చూసి ఆఫీస్కి వెళ్తున్నాడని అర్థమై లేచి నిల్చుంది. సీత దగ్గరికెళ్ళి అక్కడే ఉన్న ముత్యాల వైపు చూసి, నిన్ను అమ్మ రమ్మంటుంది అని చెప్పాడు. ఏదో ఊహించుకున్న ఆవిడ నవ్వుతూ లోపలికెళ్ళింది. ఆఫీస్కి వెళ్తున్నాను అన్నాడు రామ్. అంది సీత. ఇప్పుడు ఏమీ చెప్పి సీతని ఎదురు రమ్మని చెప్పాలి అని ఆలోచించి, నా కార్ కీస్ రూమ్లో ఉన్నట్టున్నాయి అన్నాడు రామ్. నేను తీసుకొని వస్తానంటూ వెళ్ళింది సీత. తను అలా వెళ్ళగానే మెట్ల హాల్లో ఉన్న టేబుల్ మీద కీస్ వేసి బయటికెళ్ళిపోయాడు రామ్. పాపం రూమ్ మొత్తం వెతికినా తనకి కార్ కీస్ కనిపించలేదు. మళ్ళీ కిందికొచ్చి రామ్ కోసం బయటికి వెళ్తూ అక్కడే ఉన్న కార్ కీస్ చూసి, ఇవేనా కాదా ఒకసారి అడుగుదామని వాటిని పట్టుకుని బయటకు చూసేసరికి కార్ దగ్గరే ఉన్నాడు రామ్. తను అక్కడికి రాగానే కీస్ తీసుకుని డోర్ తెరుచుకుని, నాకు ఎదురు రావా సీత అంటూ కారులో కూర్చున్నాడు రామ్. నేనా అని ఆలోచిస్తూ నిల్చుంది సీత. సీత టైం అవుతుంది ఫాస్ట్ అన్నాడు రామ్. వెంటనే కారుకి ఎదురుగా కొంచెం దూరం నుండి నడుచుకుంటూ వచ్చింది సీత. బాయ్ సీత అని చెప్పి వెళ్ళిపోయాడు రామ్. కార్ మిర్రర్లో నుండి సీతను చూస్తూ నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది సీత. ఇదంతా చూసిన ముత్యాలు నవ్వుతూ తన పని చేసుకుంటూ పోయింది. విశ్వనాథం గారి వాళ్ళకంటే ముందే ఊరికి చేరింది గజలక్ష్మి. కోపంతో ఊగిపోతున్న రవీంద్రను చూసి, డాక్టర్ ఏమన్నాడ్రా తమ్ముడు అని అడిగింది ఆవిడ. నీ సవితి కూతురికి అన్ని కార్యాలు చేసొచ్చావు కదా, ఇంకా నా గురించి ఎందుకులే అంటూ ముక్తసరిగా మాట్లాడాడు రవీంద్ర. లేదురా, నేనక్కడ కొన్ని గంటలు మాత్రమే ఉన్నాను అని చెప్పింది ఆవిడ రవీంద్ర పక్కన కూర్చుంటూ. అందుకేనా 2 రోజులకి ఇంటికి చేరా అని అసహనంగా అడిగాడు మళ్ళీ. లేదురా, అక్కడ మనలాగే సీత పతనం కోరుకునే మనిషి ఉంది. పేరు మేనక. బాగానే ఉన్నవాళ్ళనుకుంటా. కానీ సీతని చేసుకున్నవాడంటే పిచ్చి ప్రేమ. సీతని తప్పిస్తే మనకి డబ్బుకి డబ్బు అందుతుంది, పగకి పగ తీరుతుంది అంటూ అక్కడ విషయాలన్నీ చెప్పి రవీంద్ర కోపం చల్లార్చింది. డబ్బు అనే మాటకి చల్లబడిపోయిన రవీంద్ర ఆలోచనలో పడ్డాడు. కాసేపటికి ఇంటికొచ్చారు విశ్వనాథం గారు. ఆయన వెంటే వచ్చారు శ్రీనివాస్, పద్మగారులు కూడా. తను మాట్లాడకపోయినా అప్పుడప్పుడు పద్మగారు వచ్చేవారు కనుక అది పెద్ద విషయం అనిపించలేదు గజలక్ష్మికి. కానీ శ్రీనివాస్ గారు రావడం ఎందుకో మింగుడు పడడం లేదు ఇద్దరికి. వాళ్ళ సోఫాలో కూర్చోగానే గజలక్ష్మి తన ఉయ్యాలు బల మీద కూర్చోబోతుండగా, ఏయ్, ఈ ఇంటి ఆడపడుచు, నాకు అక్క, నీకు వదిన వస్తే కనపడ్డం లేదా? వెళ్ళి కాఫీ పట్టుకొని రాపో అని అరిచారు విశ్వనాథం గారు గట్టిగా. ఇన్ని సంవత్సరాలుగా వినపడిన గొంతు మళ్ళీ లేచిందే అన్నాడు రవీంద్ర గోడలు చూస్తూ. కొయ్య బొమ్మలాగా నిల్చున్న గజలక్ష్మి వైపు ఊరిమి చూసి, చెప్పింది వినపడలేదా అన్నారు ఇల్లు దత్తరిల్లేలాగా. ఆ మాటకి కంగు తిని పరుగున వెళ్ళి అలవాటు లేనందున చేతులు కాల్చుకుంటూ ఎలాగోలా కాఫీ అయితే తెచ్చిందావిడ. గజలక్ష్మి కూడా కూర్చోబోతుండగా అన్నారాయన. ఆ ఆలోచన మానుకుని నిల్చుంది అక్కడే. ఆవిడ తెచ్చిన కాఫీ కనీసం ముట్టుకోలేదెవరు. ఇంతలో ఏవో పేపర్లు పట్టుకొనొచ్చాడు లాయర్. ఆయన్ని కూర్చోబెట్టి ఆయన తెచ్చిన పేపర్ల మీద సంతకాలు చేస్తుంటే గజలక్ష్మి ఊరుకోలేక, నాకు నా బిడ్డకు అన్యాయం చేస్తూ ఊరుకునేది లేదు అంది ధైర్యం తెచ్చుకుని. అయినా ఆ మాట పట్టించుకోకుండా సంతకం చేశారాయన. కోపంగా విశ్వనాథం గారి వైపు చూస్తున్న రవీంద్రాన్ని చూసి విసురుగా ఒక నవ్వు నవ్వి పేపర్లు శ్రీనివాస్ గారికిచ్చి ఆయన సంతకం కూడా చేయించారు. అది చూస్తున్న గజలక్ష్మి, పిల్లలు లేని వీళ్ళకి ఎందుకు ఆస్తి అంది కళ్ళు మూతి 3 వంకరలు తిప్పుతూ. అక్క, నువ్వు కూడా సంతకం చెయ్యి అన్నారు విశ్వనాథం గారు గజలక్ష్మిని లెక్క చేయకుండా. పైనుండి ఇదంతా బొమ్మలాగా నిల్చొని చూస్తున్న అనితని చూసి కిందికి రమ్మన్నారు విశ్వనాథం గారు. గజలక్ష్మి వైపు రవీంద్ర వైపు చూసి భయంగా ఉన్నా, ఇన్ని రోజులుగా తండ్రి ప్రేమ తెలియని మనసు ఆయన దగ్గరికి వెళ్ళమంటుంటే ఎటూ తేల్చుకోలేక కిందికెళ్ళి నిల్చింది. సీత, అనిత ఇద్దరూ తన బిడ్డలే కనుక ఆయనకి ఇద్దరూ సమానమే అయినప్పటికీ తనకి బంధం బంధుత్వం విలువ తెలియచెప్పాలనుకుని
వాళ్ళ సంతకాలు చేసిన పేపర్ డూప్లికేట్ కాపీ ఆమె చేతికిచ్చి చదవమని చెప్పారు. విశ్వనాథం గారు ఇచ్చిన పేపర్లు అందుకొని అందులో ఉన్న సారాంశం అర్థమై ముఖంలో ఏ భావమూ లేకుండా ఆయన వైపు చూసింది. అది చూసిన గజలక్ష్మి అనితని కదిపి ఏముందే అందులో అని అడిగింది. అనిత గజలక్ష్మి మాట విని ఆ పేపర్ల వంక విశ్వనాథం గారి వంక మార్చి మార్చి చూసి అమ్మా అది అంటూ చెప్తే పరిణామాలు ఎలా ఉంటాయో అని ఆలోచిస్తూ ఉండగా నువ్వు ఉండమ్మా, అందరికి అర్థమయ్యే విధంగా లాయర్ గారు చెప్తారు అన్నారు విశ్వనాథం గారు. అందరూ లాయర్ గారి వంక చూసేసరికి ఆయన పేపర్లు పట్టుకుని ఇకపైన ఈ ఆస్తి మీద సర్వ హక్కులు సీత భర్త అయిన శ్రీరామ్ గారివి. ఈ ఆస్తి నుండి ఒక్క రూపాయి ఖర్చు చేయాలన్న ఆయన అనుమతి ఉండాలి. ఇందిరాదేవి గారు స్వర్గీయులు అయ్యే సమయానికి ఎంత ఆస్తి అయితే ఉందో అది మొత్తం సీత గారికి చెందుతుంది. కానీ హక్కుదారు మాత్రం శ్రీరామ్ గారు. అంటే క్రయ విక్రయాలు కూడా ఆయన సమక్షంలో మాత్రమే జరుగుతాయి. ఇందిరాదేవి గారు చనిపోయాక సంక్రమించిన ఆస్తులైనా సంపాదించిన ఆస్తులైనా అన్నీ విశ్వనాథం గారి చెల్లెలి కొడుకైన భరత్ పేరు మీద రాశారు. ఇక తరతరాలుగా వస్తున్న ఈ ఇల్లు, మీ తోట బంగ్లా అది మాత్రం విశ్వనాథం గారి పేరు మీదే ఉన్నాయి. పుత్రులు లేని కారణంగా ఆయన తదంతరం ఈ ఆస్తి ఆయన కూతురులో ఎవరికో ఒకరికి కానీ ఇద్దరికి సమానంగా కానీ ఆయన ఇష్టానుసారం ఇవ్వచ్చు. అది కూడా ఆయనకి సహజ మరణం సంభవిస్తే. అలా కాకుండా ఇతర ఏ కారణాల వల్ల గాని ఎవరి వల్ల గాని ఆయన మరణించినా ఆచూకీ లేకుండా పోయినా ఈ ఇల్లు తోట బంగ్లా కూడా అనాథాశ్రమానికి వెళ్ళిపోతుంది. విశ్వనాథం గారి అమ్మగారు సావిత్రమ్మ గారి బంగారం మాత్రం ఇద్దరు మనవరాలకి వివాహానంతరం సమానంగా పంచడం జరుగుతుంది. ఇక ఇందిరాదేవి గారి బంగారు నగలు వెండి వస్తువులు అన్నీ ఆవిడ కూతురైన సీతకు మాత్రమే చెందుతాయి. ఈ పైన ఉన్న నియమాలు అతిక్రమించి ఆస్తి కోసం బంగారం కోసం పంచాయతీలు పెడితే ఉన్నబలంగా ఆస్తి మొత్తం శ్రీరామ్ గారికి అప్పచెప్పేయడం జరుగుతుంది. లాయర్ గారి మాటకి గజలక్ష్మి కళ్ళు నోరు గాలికి వదిలేసి కోపంతో బుసలు కొడుతూ విశ్వనాథం గారిని చూస్తుంది. లాయర్ గారు ఇక మీరు వెళ్ళండి అని విశ్వనాథం గారు ఆయనకు చెప్పంగానే అయ్యా దీనికి ఒప్పుకుంటూ మీ భార్య కూతురు అలాగే సీత శ్రీరామ్ భరత్ గారు కూడా సంతకం చేయడం మంచిది అన్నారు లాయర్ గారు. అలాగే లాయర్ గారు, ఎలాగో పెళ్ళయ్యాక పుట్టింటి సారి పెట్టడానికి కూతుర్ని అల్లుడిని రమ్మని చెప్పాలి అని అనుకున్నాను. 2 రోజుల్లో వాళ్ళు రాగానే ఈ పని కూడా చేపిచ్చేద్దాం అన్నారు ఆయన. ఇక లాయర్ గారు అక్కడి నుండి వెళ్ళిపోయారు. మేం కూడా వస్తాం రా విశ్వం అని పద్మ గారు చెప్పగానే ఈ పూటకు ఉండండి అక్క, భోజనం చేసి వెళ్దూరులే అన్నారు విశ్వనాథం గారు. అప్పటి వరకు అణుచుకున్న కోపం కట్టలు తెంచుకుని ఉండండి, నాకు నా బిడ్డకు అన్యాయం చేశారు కదా, ఇక ఇక్కడే పడి ఉండొచ్చు అంటున్న గజలక్ష్మి చెంప చెల్లుమని పెంచి నోరు మూయించారు విశ్వనాథం గారు. చెంప మీద చేయి పెట్టుకుని ఇప్పుడు నేను ఏం తప్పుగా మాట్లాడాను, ఉన్నదే కదా అన్నాను అని గొంతు పెంచగాని మళ్ళీ కొట్టడానికి చెయ్యెత్తి ఆగిపోయి ఈ దెబ్బ నువ్వు ఇప్పుడు మాట్లాడిన మాటలకు కాదే, ఇన్ని రోజులు నా కూతుర్ని ఒంటరి దాన్ని చేసి నా పేరు చెప్పి భయపెట్టినందుకు, పుట్టింట్లోని నరకం అంటే ఏంటో చూపించినందుకు అని ఇంకోటి వేశారు. మా అక్కనే కొడతావా అన్నాడు రవీంద్ర విశ్వనాథం గారి మీదకొస్తూ. మీ అక్కనే కాదు నిన్ను కూడా కొడతాను అని రవీంద్రాన్ని కూడా కొట్టి ఇంకోసారి ఇటువైపు వచ్చినా నా ఎదురుగా గొంతెత్తి మాట్లాడినా అక్కడే పాతేస్తాను ఏమనుకున్నావో అంటూ గజలక్ష్మి వైపు తిరిగి నీ కూతురు అంటున్నావు, అది మాత్రమే నీ కూతురా అంటూ అనిత వైపు చూసింది. దీనికంటే మహా అయితే 5 సంవత్సరాలు పెద్దది అవునా? ఏ రోజైనా నిన్ను పన్నెత్తి ఒక మాట అయినా అనిందా నా చిట్టి తల్లి? దాని ఆస్తి తింటూ దానికి ఇన్నేళ్లలో కనీసం ఒక పూట భోజనమైనా సరిగ్గా పెట్టలేదు కదే పాపిష్టిదానా అన్నారు విశ్వనాథం గారు. అనిత వైపు తిరిగి చదువుకున్న పిల్లవి, మంచి ఏది చెడు ఏది నీకైనా తెలియాలి కదా, ఆస్తి కోసం కట్టుకున్న భర్తను కూడా చంపగల సముద్రాలు మీ అమ్మ. అలాంటి దాని మాటలు విని నీకంటే పెద్దదని తెలిసి కూడా నా సీతమ్మ మీద చేయి చేసుకున్నావు. ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు? ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎందుకు ఒక ఆడపిల్లని ఇబ్బంది పెడుతున్నావని ఆలోచించలేవా అన్నారు కాస్త మృదువుగానే. ఆ మాటకి తన దగ్గర సమాధానం లేకపోగా తన తండ్రి ఇన్నేళ్ళుగా మంచానుండడానికి కారణం శ్రీనివాస్ గారని చెప్పిన వాళ్ళ అమ్మ మాట అబద్ధమా? నాన్న ఇన్నేళ్ళుగా అలా ఉండడానికి కారణం అమ్మ అని ఆలోచనలో నలిగిపోతుంది అనిత. అనిత వాళ్ళ అమ్మ వైపు విరక్తిగా చూస్తూ నిల్చుంది. రవీంద్రని ఇంట్లో నుండి బయటకు గెంటేశారు విశ్వనాథం గారు. ఆయన మాటలకి బెదిరిపోయి మారు మాట్లాడితే ఇంకేం చేస్తారని భయంలో పడిపోయింది గజలక్ష్మి. విస్తుపోయి చూస్తున్న ఆవిని చూసి ఇక నుండి ఇంటి పని వంట పని అన్నీ మీరే చేయాలి. ఇన్నేళ్లుగా నా సీత ఎలా బ్రతికిందో ఇకపై మీరు అలాగే బ్రతకాలి. లేదు మేము అలా బ్రతకమనుకుంటే తక్షణమే ఇల్లు వదిలి వెళ్ళిపోవచ్చు అని చెప్తూ పద బావ పైకెళ్ళి కూర్చుందాం అంటూ
పద్మ, శ్రీనివాస్ గారిని తీసుకుని పైకెళ్లారు విశ్వనాథం గారు. ఇన్నేళ్ల అబద్ధాన్ని నిజమని నమ్మి ఇప్పుడు నిజం తెలిసినా వెళ్లి వాళ్ళ ముందు ఒప్పుకోవడానికి ముఖం చాలక వెళ్తున్న వాళ్ళ వైపే చూసింది అనిత. వాళ్ళు వెళ్ళగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా వంటింట్లోకి వెళ్ళిపోయి పొయ్యి మీద పెట్టి టీ పెట్టి కూరగాయలు తెచ్చి తరుగుతూ కూర్చుంది. పైనుండి అనితను చూసి విశ్వనాథం గారి దగ్గరికెళ్ళి, రే విశ్వం, గజలక్ష్మి పెంపకం వల్లే అనిత అలా ప్రవర్తించిందే తప్ప దాని తప్పు ఏమీ లేదు కదరా. పుట్టినప్పటి నుండి అది తండ్రి ప్రేమ ఎరగదు. కనీసం దానైనా దగ్గరకు తీసుకురా అన్నారు పద్మ. ఆయన కూడా అనిత వైపు చూసి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే, అది వాళ్ళ అమ్మలాగా అవ్వకూడదంటే మా మధ్య ఇంకా కొన్ని రోజులు దూరం ఉండాలి అక్క అన్నాడు. టీ కప్స్లో పోసిచ్చి తనకి వచ్చినట్టుగా వంట కూడా మొదలు పెట్టేసింది అనిత. వాళ్ళ అమ్మ మీద కోపంగా ఉంది కానీ చూపించలేదు. నాన్న మీద ఇష్టం ఉంది కానీ బయటపడలేదు. భరత్ అంటే ప్రేమ ఉంది కానీ చెప్పలేదు. తను ఇన్ని రోజులు సీత పట్ల ప్రవర్తించిన దానికి ఇదే ప్రాయశ్చిత్తం అనుకుందేమో. ఇన్ని రోజులు సీతలో ఉండే మౌనం ఇప్పుడు అనితలో చేరింది. విశ్వనాథం గారు రవీంద్రాని బయటికి గెంటేశారనే విషయం చాటుగా మేనకకి ఫోన్ చేసి చెప్పింది గజలక్ష్మి. ఆవిడ మాట్లాడి రవీంద్ర అక్కడికి వెళ్లే ఏర్పాట్లు చేసి వచ్చేసరికి ఇంట్లో వంట పని చేస్తున్న అనితను చూసి అనిత దగ్గరికెళ్ళి, ఇదంతా ఆ సీత పన్నాగమే, ఆస్తి నీకు దక్కుతుందనే అసూయతో తండ్రికన్నీ నూరిపోసి పంపిందే అని అంటూ సీతని ఆడిపోసుకుంది గజలక్ష్మి. ఆవిడ మాటలు వినిపించినా పట్టించుకోకుండా ఉండిపోయింది అనిత. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.